అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో పెసరపప్పులో ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. దీన్ని వినాయక చవితి ప్రసాదంగా నివేదిస్తారు. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దారండి. ముందుగా కుక్కర్ని తీసుకొని అరకప్పు పెసరపప్పును తీసుకోవాలి. కుక్కర్లో వేసి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసిన వాటిలో 1:3 రేషియో వాటర్ తీసుకోవాలి. నేను అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. 1.5 కప్పులు వాటర్ని వేసాను. దీనిని పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించాలి. 1 కప్పు బెల్లాన్ని తీసుకొని ముందుగా వేడి చేసిన వాటర్ని వేయాలి. వేడి చేసిన వాటర్ వేయడం వల్ల బెల్లం అనేది త్వరగా మెల్ట్ అవుతుంది. అరకప్పు బియ్య పిండిని వేయాలి. కరిగిన బెల్లం వాటర్ని కూడా వేయాలి. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలా తయారు చేయాలి. ఇలా తయారు చేసుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ బాల్స్ లాగా ప్రిపేర్ చేయాలి. వీలైనంత చిన్నగా రౌండ్ షేప్ బాల్స్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేను వీడియో కోసమని కొంచెం పెద్ద సైజు బాల్స్ను ప్రిపేర్ చేశాను. పప్పు అనేది మెత్తగా ఉడికింది. ఒక గరిటె సహాయంతో మెత్తగా మెదపాలి. మెదిపిన పప్పును మరలా పొయ్యి మీద పెట్టి వాటర్ వేసి బాయిల్ చేయాలి. పప్పు అనేది పలచగా ఉండాలనుకుంటే మరికొంత వాటర్ను చేర్చుకునవచ్చు. పప్పును అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందుగా తయారు చేసి ఉంచిన ఉండ్రాళ్ళను దీనిలో వేయాలి. 5 to 10 minutes వరకు వీటిని బాయిల్ చేయాలి. వాటర్ తక్కువైనట్లయితే మరికొంత యాడ్ చేసుకునవచ్చు. ఒకసారి కలపాలి. దంచిన ఇలాచీ పౌడర్ను కూడా వేయాలి. ఉండ్రాళ్ళు అనేవి 5 to 10 minutesలో ఉడుకుతాయి. ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత అరకప్పు బెల్లాన్ని తీసుకొని దీనిలో వేయాలి. పలుచగా కావాలనుకుంటే మరికొంత వాటర్ను చేర్చుకోవచ్చు. ఒకసారి కలపాలి. బెల్లం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా పాలను యాడ్ చేసి పొయ్యి ఆఫ్ చేయాలి. ఆవు నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి ఉండ్రాళ్ళలో వేసి స్వామివారికి నివేదన చేయవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ను వేయించడం లేదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.